పరమందు ఆసీనుడు, నిత్య నివాసి, యుగయుగములకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మరచువాడు కాదు. తిరిగి ఆ దేవాది దేవుడు మరొక దినాన్ని మనకు పొడిగించి ఈ దినములో ఆయన కొరకు మనం జీవించున్నట్లుగా ఆయన జీవాన్ని మనలో ఉంచి కృపావాక్య ధ్యానముల ద్వారా ఇంకా బలపడటానికి కృప చూపిస్తున్నటువంటి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలమందు జరిపించబడుతున్నటువంటి జరుగుతున్నటువంటి కృపావాక్య ధ్యానాలలో ఆశ కలిగి వింటూ గైకొంటూ అనుసరిస్తూ మహిమపరుస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు అందరూ కూడా ప్రభు పేరట మీకు వందనములు, ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు ప్రభు మన కొరకై ఇవ్వబడినటువంటి మనకై ఇచ్చినటువంటి కృపా వాక్యమును చదివి ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఏమని రాయబడినది, ఇది ఏమని రాయబడినట్లుగా మనకు అర్థమవుతున్నది అనేది చూసినప్పుడు, ఇక్కడ మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని, ఎవరు సెలవిచ్చేది ఎవరు అంటే, ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, ఆయన గణుడు, మహోన్నతుడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేటుకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మా ప్రేమగల ప్రియ తండ్రి, ఈ సమయంలో మీ యొక్క దాసును మరుగుపరిచి మీరు మాట్లాడండి. మీ యొక్క కృపా వాక్యాన్ని మా హృదయంలో నింపుకోవటానికి, హత్తుకోవటానికి, మా హృదయాలలో, మా మెదడులో ముద్రించబడటానికి, అవి 24 గంటలు ప్రతి సెకండ్ కూడా విడిచిపెట్టకుండా మాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా, ఆ విధంగా అనుసరించున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఆయన ఎవరో, ఆయన ఎక్కడ ఉంటారో, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు ఎలాగుంటాయో అనేది ఇక్కడ ప్రభు చెప్తున్నట్లుగా, ప్రభు చెప్పి ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఆయన మహాగణుడు కనుక ఆయనకి మించినటువంటి గణుడు లేడు. మహోన్నతుడు, ఆయన ఏ స్థలంలో ఎక్కడ ఉంటాడు, ఉన్నతమైనటువంటి స్థలముల్లో. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఈ యొక్క 3 నామములు కలిగినటువంటి గణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన నివాసం ఎక్కడ అంటే ఆయన నిత్యంలో ఉన్నటువంటి నిత్య నివాసి. ఆయన చెప్పేటువంటి మాటలను గురించి ఏమని చెప్తున్నాడు అంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. నేను నివసించేది
పరిశుద్ధమైనటువంటి స్థలముల్లోనే నివసిస్తాను, ఉన్నతమైనటువంటి స్థలములో నివసిస్తాను. అయినను వినయము గలవారి ప్రాణమును, దేవుని ఎదుట వినయము గలటువంటి ప్రాణమును సొమ్మసిల్లక సోలిపోక వారిని ఉజ్జీవింప చేయను. వాళ్ళు ఉజ్జీవముగా ఉండేటట్లుగా, వాళ్ళు ఉజ్జీవం ఉండటానికి, ఆనందించటానికి వారికి ఏమి చేయాలి, వారికి ఏమి కావాలి అని చేసేటువంటి దేవుడు. రెండవదిగా నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపచేస్తాడు. ఒకటి వినయము, రెండవది నలిగిన. ఆ తర్వాత అంటారు, ప్రభు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని అంటాడు. ప్రభు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములోనే ప్రభు ఉంటారు. ఆయన ఉండేటువంటి స్థలము, ప్రభావము అంతా కూడా పరిశుద్ధతతో కూడినటువంటిదిగా ఉంటుంది. అయినను ప్రభు దానికంటే ప్రభు కోరుకునేది ఏంటంటే వినయము, నలిగిన దీన మనస్సు అయితే ఎవరికైతే ఉంటుందో వారితో ఆయన నివసించడానికి, వారిలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కనుక ఇంత ప్రభావం కలిగినటువంటి, ఖ్యాతి కలిగినటువంటి ప్రభు ఆయన ఉండవలసినటువంటి స్థలంలో ఉన్నప్పుడే ఆయనకు ఆ గౌరవము, ఆ హెచ్చింపు అనేది ఉంటుంది. కానీ వేటిని కూడా ఆయన లక్ష్య పెట్టక ఆయన ఈ లోకములో మానవులైనటువంటి మనలను ఎంతగా లక్ష్య పెడుతున్నాడో, ఆ నివాసం విడిచిపెట్టి వచ్చి మనతో నివాసము చేయటము అంటే ఏ విధముగా అర్హత మనకున్నది, ఏ యోగ్యత మనకున్నది? ఈ అర్హత, యోగ్యత లేదు. ఆయన సర్వలోకానికి సృష్టికర్త, ఆయన సర్వమును ఏలేటువంటి రాజు, ఆయన సమస్తము కూడా ఇవ్వగలడు, చేయగలడు. ఇప్పుడు ఆయన అక్కడుండి చేసేది కాదు, నీలో ఉండి నేను చేస్తాను, నేను అక్కడ నివసిస్తూ చూసేవాడిని, జరిగించేవాడిని కాదు. నేను ఆ దీన మనస్సు ఉందే, ఆ వినయం ఉన్నదే, ఆ విరిగి నలిగినటువంటి వారున్నారే, వారితో నేను ఉండటానికి, వారు నాతో ఉండటానికి అన్నట్టుగా ప్రభు చెప్తున్నారు. ఆ దేవాది దేవుడే వచ్చి మనతో కూడా నివసిస్తే ఇంకా సర్వస్వము, సమస్తము కూడా కలిగినటువంటి దేవుడు, సమస్తమును ఆయన ధారాళముగా దయచేసేటువంటి దేవుడు, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన యొద్ద ఉన్నది కనుక ఆయనే మన యొద్దకు వస్తే మనకి కొదువ అనేది, కొరత అనేది, లోపము అన్నది, ఇది ఉంది అది లేదు అన్నట్టుగా ఇప్పుడు సంతోషము ఆయన యొద్ద ఉన్నది, సమాధానము ఆయన యొద్ద ఉన్నది, ఐశ్వర్యము ఆయన దగ్గర ఉన్నది, ఘనత ఆయన దగ్గర ఉన్నది, సమృద్ధి ఆయన దగ్గర ఉన్నది, తృప్తి అనేది ఆయన దగ్గర ఉన్నది. అన్నీ ఆయన యొద్ద నుంచే మనకు లభిస్తాయి. ఇప్పుడు ఆయన ఇవ్వటము అనేదానికన్నా వచ్చి నీతో, నాతో, మనతో నివాసము చేయటము అనేది ఇంకెంత గొప్ప కార్యమో, ఎంత గొప్ప మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు అనేది మన గ్రహింపులోకి రావాలి. ఇప్పుడు ఆయన మనతో నివసిస్తారా? ఆయన నివసించే స్థలము అదేనా? ఇప్పుడు నివసించే స్థలము ఇదేనా అంటే దానికి బైబుల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం చూద్దాం. ఇక్కడ నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడు,
నీ వంటివాడు ఎవరు అని అంటాడు. చూడండి, ఆయనకున్నటువంటి ఖ్యాతి ఎంత గొప్పదో. అలాంటి దేవుడు మన యొద్దకు రావటం ఏంటి, మనతో కూడా ఆయన ఉండటం ఏంటి అనేది మనకి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో మనము చూడాలి. తర్వాత ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనములో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహుబలములు నీ క్రింద నుండుచు ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయమనెను. ఈ శాశ్వతమైన దేవుడు మనకు ఆయన నివాస స్థలముగా ఆయన ఉంటూ ఉన్నాడు. భక్తులు కూడా వారి జీవితాలలో వారి నివాసాలు ఎక్కడ అంటే మరి దేవునిలో వారి నివాసాలు. అందుకని 91వ కీర్తన 9-10 చరణాలు చూసినప్పుడు మరి అక్కడ అంటాడు, భక్తిహీనులకు నాశనము అనేది ఉంటుంది, నీకు అలాంటివి ఉండవు. అంటే నీ నివాసము ఆయనలో, యెహోవాయే నీకు నివాస స్థలంగా చేసుకొని ఆయన నీతో, నీవు ఆయనతో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఎంత మరి ప్రొటెక్షన్తో కూడినటువంటిది మనకు దేవుని వల్ల కలుగుతుంది. ఇప్పుడు దేవుడు మనతో నివసిస్తున్నప్పుడు ఒకవేళ శత్రువై ఉండొచ్చు, సాతానుడై ఉండొచ్చు, అపవాది యొక్క తంత్రములై ఉండొచ్చు, మనల్ని మోసగించటానికి, మాయ చేయటానికి పలు విధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటివి మనల్ని ఆకర్షిస్తున్నా కూడా అవి మనతో నివసిస్తున్నటువంటి దేవుడు, ప్రభావముతో ఉన్నటువంటి దేవుని మరి యొద్ద చూచినప్పుడు అది మరి దేవుని ఎదుట నిలవగలదా? ఆ సమస్య వచ్చి నేను బెదిరించడానికి దానికి ధైర్యం ఉంటుందా? ఒకవేళ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి వ్యతిరేకంగా లేచినప్పుడు ఆ వాతావరణాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీతో ఉన్నప్పుడు అది చెలరేగటము అనేది దాని ప్రభావం నీ మీద చూపించటానికి దానికి దమ్ము ధైర్యం ఉందా అంటే ఏ మాత్రము లేదు. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము, ప్రభు మనతో జీవించాలి, నివసించాలి అనేటువంటి మాట అన్నారే, అంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనము కూడా ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండటానికి ఏ కోశాన పాపము చేయకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవటానికి, భద్రపరచుకోవటానికి మన కుటుంబాల్లో కానీ, మన యొక్క హృదయాల్లో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ, మన బిడ్డల్లో కానీ ఎలాంటి అపవాదికి అపవిత్రమైనటువంటి ఇవేవి కూడా నివసించకుండా ఉండకుండా, వాటిని మనము ప్రేమించకుండా, వాటిని అసహించుకుంటూ, ద్వేషిస్తూ, వాటిని దూరపరుచుకొని మన నివాసము దేవుడే అన్నట్టుగా జీవించినప్పుడు మనము మంచి దినాలు, బైబిల్ చెప్తుంది, మంచి దినాలు మరి సుఖముతో వెళ్ళబుచ్చేటువంటి దినాలు, సంవత్సరాలను దీర్ఘాయుషు కలిగి నువ్వు ఉంటావు. ఇన్ని నీ జీవితంలో జరగటానికి జరిగించేవాడు నీ పక్కనవాడు కాబట్టి మరి ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. ఇప్పుడు ఆయన మరి అలాగా ఆయనకు ఉన్నది, అలాగా ఆయన దినాలు ఆ విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. మనం కూడా ఆయనతో ఉన్నప్పుడు మనం ఈ లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి మనకి ఏది కూడా కష్టమో బాధ అని అనిపించదు. మరి ప్రసంగి కూడా అంటాడు, దేవుడు నీకు దయచేసినటువంటి దినాలలో ప్రభు నువ్వు తినటానికి, తాగటానికి, కట్టుకోవటానికి, సంతోషంగా ఉండటానికి నీకు ఏది కూడా లోటు లేకుండా అన్ని కూడా సమకూరుస్తూ ఉన్నప్పుడు తన యొక్క
దినాల్ని జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇంక దినాన్ని జ్ఞాపకం చేసుకోడు. అతను ఇక ఎప్పుడు దాకా నేను బ్రతకతాను, ఎప్పటి వరకు ఉంటాను అనేటువంటి ఆలోచన అనేది అతని మదిలోకి రాకుండా అంత సంతోషంగా ఉండేటువంటి భాగ్యము దేవునితో మనం కలిసి జీవించేటువంటి జీవితము అలాగుంటుంది. అందుకనే కీర్తన 34 కీర్తన 18 చరణము ప్రభు ఎక్కువగా ఎవరి యొద్ద ఉంటాడు అనేది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆయన ఎవరికి ఆసనుడు అంటే ఎప్పుడు కూడా మనలో మరి పాపము చోటు చేసుకుంటూ ఉన్నప్పుడు వానికి చోటు ఇస్తూ ఉండటానికి అపవిత్రతకు మన అవకాశం ఇస్తున్నటువంటి వారికి ఎప్పుడు కూడా ఉండకూడదు. మనలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా విరిగిన అంటే పశ్చాత్తాపముతో కూడినటువంటిదిగా మనం ఎప్పుడు కూడా వినయము విధేయతతో ప్రభు పాదాల కాడ ఎప్పుడు కూడా వినేటువంటి వారంగా, నేర్చుకునేటువంటి వారంగా, అనుసరించేటువంటి వారంగా ఆ క్రమంలో మనము మరి ఆ సత్యాన్ని బోధించేటువంటి ఆయన యొక్క సువార్థికులుగా, పాత్రలుగా ఉండటానికి మనం ఇష్టపడాలి. కానీ మనము ఏదో ఇంత తెలిస్తే అంత తెలిసినట్లుగా, లేదంటే మనము మన యొక్క ఆలోచన ఉద్దేశాల ప్రకారంగా ఏదో చేయాలా, ఏదో చేసి ఏదో అనిపించుకోవాలా అన్నప్పుడు టోటల్గా అపవిత్రత అనేది ఆవరిస్తుంది. అంధకారము, చీకటమయము అనేది మరి కళ్ళకు బయలు కప్పినట్లుగా అయిపోయి గుడ్డివారిగా వారు తమ యొక్క జీవితాలు, దినాలు ఎలాగుంటాయో మరి సృష్టిలో జరిగేటువంటి ఏది కూడా చూడలేనటువంటి ఆత్మీయ అంధత్వము అనేది కలుగుతుంది అనేది వాక్యం చెప్పేటువంటి మాటలు. ఇక్కడ మరి మన నివాసం గురించి చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూసారా, మనము ఎరిగి ఉన్నాం కాబట్టి మనం ఎరగాలి. దేవుడు అంటే ఎవరో ఎరగాలి. అప్పుడు ఆయన మనతో కూడా ఉండటానికి. మరి రెండవ మాటగా యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదము అని అంటారు. కనుక ప్రేమించటము అంటే ఏంటి అంటే, ప్రేమించటం అంటే దేవుడు చెప్పినప్పుడు దాన్ని మరి ఎలాంటి మరి తూచా తప్పకుండా ఆ యొక్క విధముగా నడుచుకోవటము, అనుసరించటమే దేవుణ్ణి ప్రేమించుట. కనుక ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే నువ్వు చెప్పేది కూడా ఆయన ఆలకించి నీ జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మరి నేనే కాదు, నేను నా తండ్రి వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాము అని అంటారు. ఇప్పుడు వారు మాతో మేము వారితో కలిసి ఉన్నప్పుడు ఎలాగుంటుంది ఆ ఇల్లు, ఎలాగుంటుంది ఆ జీవితము మరి అనేది మనకు ఊహకి అందనటువంటిదిగా మనకి అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ప్రభు మరి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు, అలాగనే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మీ దేహములతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. టోటల్గా నివసించటానికి నిత్య నివాసి అయినటువంటి దేవుడు పరలోకములో ఆయన ఆరాధించేటువంటి మందిరం ఉన్నప్పటికీ కూడా ఆయన నీ దేహాన్ని ఆయనకి ఆలయంగా చేసుకోవటానికి
నీ దేహము అనేది లోకానికి సంబంధించింది కాకుండా తన ప్రియ కుమారుని యొక్క రక్తము చేత కడిగి విమోచించబడి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి ఆలయంగా నేను ప్రభు చేసుకున్నారు. ఆ ఆలయంలో వచ్చి ఆయన నివసించటానికి, నీతో కూడా నివసించటానికి, నీతో కూడా ఉండటానికి, నువ్వు చెప్పేది ఆయన వినటానికి, నువ్వు ఏది కోరుకుంటున్నావో చేయటానికి, ఎలాగ నడిపించాలో ఆయన నడిపించటానికి, నేను ఎలాగ ఉంచాలో ఉంచటానికి, నీ విషయంలో ఆయన కలిగినటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన నీ పక్షంగా ఉండి నీకు చేయటానికి ఇష్టపడటానికి ఆయన పరలోకాన్నే విడిచిపెట్టి ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రభావం ఏది కూడా ఆయన ఆలోచన చేయకుండా ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రభు వచ్చి మనతో నివాసం చేయటానికి ఆయన ఉన్నటువంటి ఆ ఆలోచన, ఆయన తలంచిన తలంపు ఎంత గొప్పదో అనేది ఈరోజు మనం గ్రహించాలి. కనుక ఈరోజు మనము యేసు రక్తం చేత మరి కడగబడి విమోచించబడి కొనబడినటువంటి మనము ఎప్పుడు కూడా మరి ఆయన మనలో ఉండునట్లుగా, మనము ఆయనతో ఉన్నట్లుగా, ఆయన మనలో ఉండి సంచరించినట్లుగా మన ద్వారా ఆయన ఘనత పరలోకంలో కాదు కానీ భూలోకంలో మనల్ని బట్టి ఆయనకు ఘనత, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునట్లుగా మనం చూసుకోవాలి. అప్పుడు ప్రభు మనతో ఉన్నప్పుడు ఎంత విశ్రాంతి, ఎంత నెమ్మది, ఎంత ఆనందము, ఎంత ఉజ్జీవము, ప్రతిదీ కూడా నీకు ఎట్లాగా ఉంటుందంటే ఆత్మీయంగా వెలిగించబడినటువంటి నేత్రాలతో చూస్తున్నప్పుడు అసలు ఆ యొక్క మరి సంతోషాన్ని మనము వెలకట్టలేము, ఊహించి కూడా మాట్లాడలేము. అంతగా ఉండటానికి, అంతగా నేను ఉంచటానికి మట్టి దేహాలైనటువంటి మనము, ఆయన చేత మనం చేయబడినటువంటి మనము మరి మన కొరకు ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఎంతగా ప్రభు మన విషయంలో ఆలోచించాల్సిన విషయము మనం ఒకసారి మరి ఆలోచన చేస్తూ ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రభు మనతో కూడా నివసించినట్లుగా మనము కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభుతున్నట్లుగా లోకాన్ని విసర్జిద్దాం. లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భూ సంబంధం కార్యాల మీద మనసు పెట్టకుండా పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టేటువంటి దైవ కుమారులుగా ఈ లోకం వర్ధిల్లుదాం. అటు కృప యేసుక్రీస్తు ద్వారా ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చినటువంటి ప్రభు మా పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగచేసి మీరు పరలోకం కన్నా భూలోకంలో ఉన్నటువంటి మా యొక్క దేహాలే నీకు ఆలయంగా చేసుకొని ఉన్నట్టు మమ్మల్ని అన్ని విషయాలు కూడా ఉజ్జీవింప చేయటానికి మాలో కోరుకుంటున్నటువంటి వినయము, దీనత్వము, విరిగి నలిగినటువంటి హృదయముగా మీరు కోరుకుంటున్నారు. అలాగా ఉంచండి, అలాగా మాతో ఉండండి ప్రభు. మాకు మీరు తప్ప ఏది కూడా వద్దు నాయన. ఆకాశమందు మీరు మాకుండగా భూలోకంలో ఏది కూడా మాకు అక్కర్లేదు. భక్తులు చెప్పినట్లుగా మాకు మీరు తప్ప మాకు ఏది వద్దు నాయన. మిమ్మల్ని మేము కలిగి ఉంటే, మీతో మాకు ఉంటే అన్నీ మాకు ఉన్నట్లుగా మేము సంతోషిస్తున్నాం, కోరుకుంటున్నాం. అట్టి స్థితి ప్రతి బిడ్డకు అనుగ్రహించమని దిన ప్రయత్నంలో, ప్రయాణంలో బిడ్డలకు మరి మీరు సహాయకులుగా ఉండి మేలు చేయండి. మరొక కృపావాక్యంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టడానికి సిద్ధపరచమని, ఈ మాటలు ఎంతమంది వింటున్నారో, ఎన్ని ప్రాంతాలకు ఈ మాటలు తీసుకువెళ్తున్నారో బిడ్డలందరూ కూడా దీవించబడాలి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆనంద సహవాసం మరి మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు నాయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో దీవించి వృద్ధిపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్.